తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వలేని నారా లోకేష్ కర్ణాటక ప్రభుత్వంతో మాత్రం ఎందుకు వివాదానికి దిగుతున్నారు? నిజంగానే ఏపీకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే బీజేపీ పెద్దల దృష్టిలో పడేందుకు ఈ పని చేస్తున్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిగా లేరు, కానీ అదే సరిగా ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ప్రశ్నలు సంధించి ఉంటే నారా లోకేష్ గారు సమాధానం చెప్పి ఉండేవారా? బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్ ఎక్కువైపోయింది, రోడ్లు ఎక్కువ గుంతలమయం అయిపోయాయి, కాబట్టి మేము ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అనుకుంటున్నాం అంటూ బ్లాక్ బక్ సంస్థ సిఇఓ రాజేష్ యాబాజీ ఒక ట్వీట్ పెట్టారు. వెంటనే నారా లోకేష్ మీరు విశాఖపట్నం రండి, విశాఖ చాలా సురక్షితమైనది, మహిళలకు కూడా అంత బాగుంటుంది, మేము మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరుస్తామంటూ ట్విట్టర్ వేదికగానే ఆహ్వానించారు. ఒక రాష్ట్ర మంత్రి ఇలా చేయొచ్చా? నిజంగానే నారా లోకేష్ గారికి నిజంగా ఆ పరిశ్రమని ఇక్కడికి తీసుకురావాలి అన్న ఆలోచన ఉంటే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వెంటనే రహస్యంగా కనుక్కోవాల్సింది, లేకుంటే తన బృందాన్ని పంపించి ఆరాధియాల్సింది. నిజంగానే మీరు బెంగళూరు వదిలేయాలనుకుంటున్నారా? ఓకే, వదిలేసే ఆలోచన ఉంటే ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? అలాంటి ఆలోచన ఉంటే మా విశాఖపట్నం రండి, మేము మౌలిక సదుపాయాలని బాగా కల్పిస్తాం అని సీక్రెట్ గా వెళ్ళి చర్చలు జరపాలి బృందాన్ని పంపించి. అలా కాకుండా ఏదో ట్విట్టర్లో ఆయన కర్ణాటక ప్రభుత్వాన్ని బెంగళూరు బ్రాండ్ను దెబ్బకొట్టేలా మాట్లాడడం, వెంటనే నారా లోకేష్ గారు కూడా ఎస్ మీరు ఇక్కడ రండి అని చెప్పడం, ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఒక సిన్సియర్ గా చేస్తున్నట్టుగా లేదు. పైగా భారత్ ఫస్ట్ అని నారా లోకేష్ గారు చెప్తుంటారు. బెంగళూరు కూడా భారత్ లో భాగమే కదా. బెంగళూరులో కూడా తెలుగు వాళ్ళు అనేక మంది వెళ్ళి అనేక ఉద్యోగాలు, ఐటీతో పాటు రకరకాల ఉద్యోగాలు లక్షలాది మంది చేసుకుంటూ ఉన్నారు కదా. అలాంటప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రిగా ఉన్న నారా లోకేష్ బెంగళూరుకు సంబంధించి ఒక పారిశ్రామికవేత్త ఒక కామెంట్ చేయగానే దాన్ని ఎండోర్స్ చేసేలాగా, ఇంకా రెచ్చగొట్టేలాగా, అక్కడి ప్రభుత్వానికి కించపరిచేలాగా మీరు ఇక్కడ రండి అని చెప్తే దానివల్ల కర్ణాటక ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇంకా సంబంధాలు దెబ్బతింటాయి కదా. పైగా డీకే శివకుమార్ ఇలాంటివన్నీ ప్రచారాలు చేస్తూ ఉంటారు, మేము వాటిని పట్టించుకోము, అలాంటి బ్లాక్ మెయిల్కు లొంగమని చెప్పి సదరు వ్యక్తి గురించి మాట్లాడారు. వెంటనే మళ్ళా నారా లోకేష్ గారు ఇదే ఏపీకి ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా చూసారా, బ్లాక్ మెయిల్ అనే పదాన్ని వాడుతూ ఉన్నారు అక్కడ మంత్రి అంటూ మళ్ళా ట్విట్టర్ లో కౌంట్ ఇచ్చారు. అంటే కాలు దూగుతూ ఉన్నారు కర్ణాటక ప్రభుత్వంతో. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా పరిశ్రమ తేవాలనుకుంటే బృందాన్ని పంపించి సీక్రెట్ గా ఆ సంస్థతో చర్చలు జరిపి వచ్చే ప్రయత్నాలు చేయాలి, కానీ ట్విట్టర్ వేదికగా ఎందుకు? పైగా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, అమరావతి అన్నది ఏపీకి ఒక పెద్ద గుదిబండ, అది ఒక గుదిబండ ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా ముందుకు పోలేరు, మాకు హైదరాబాద్ అనేది ఒక పెద్ద అసెట్ అని కూడా చెప్పారు. ఆ రోజు ఒక్కరన్నా మాట్లాడారా? నారా లోకేష్ గారు మరి డీకే శివకుమార్ మాట్లాడే ప్రతి మాటకు ట్విట్టర్ లో కౌంటర్ ఇస్తున్నారు కదా పరోక్షంగా. మరి రేవంత్ రెడ్డి అమరావతి ఒక గుదిబండ అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు? నారా లోకేష్ గారు నేరుగా రేవంత్ రెడ్డికి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? అంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో మనకు చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గురించి మాట్లాడకూడదు, కానీ కర్ణాటకతో వ్యక్తిగతంగా మనకి పెద్దగా అంశాలు లేవు కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళు అనేక మంది ఉన్నా సరే వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఒకవేళ ఈ ఫీలింగ్ ఏర్పడితే మా బెంగళూరు నుండి మీరు ఏపీకి పరిశ్రమలు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తారా అన్న ఆలోచన అక్కడి స్థానిక ప్రజల్లో ఏర్పడితే అక్కడ మళ్ళా ఈ ప్రాంతానికి ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మధ్య ఒక విధమైన ఒక విభజన వస్తుంది అని కూడా ఆలోచించకుండా లోకేష్ గారు బహిరంగంగా ట్విట్టర్ లో ఇన్వైట్ చేయడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? కర్ణాటకలో ఇప్పుడు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏలిత రాష్ట్రంలోని పరిశ్రమల్ని అక్కడ బాగలేవు పరిస్థితులు మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్తే బీజేపీ పెద్దలు కూడా దీన్ని ఆహ్వానిస్తారు. నారా లోకేష్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పక్క రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా లైన్ తీసుకుంటున్నారని ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అదే ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏ పారిశ్రామికవేత్త అయినా ఇక్కడ పరిస్థితులు బాగోలేవు మేము బయటకు వచ్చేయాలనుకుంటున్నాం అని అన్నప్పుడు నారా లోకేష్ ఆ బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పటికీ కూడా దాన్ని వదిలేసి మా ఏపీకి రండి అని ఇంత బహిరంగంగా ట్విట్టర్ లో ఆహ్వానించగలుగుతారా? ఒక బీజేపీ పాలిత రాష్ట్రానికి సంబంధించిన మంత్రి డీకే శివకుమార్ తరహాలోనే స్పందిస్తే మళ్ళా నారా లోకేష్ గారు చూసారా ఆ రాష్ట్రానికి మా రాష్ట్రానికి ఇదే తేడా, అక్కడ వాళ్ళు మంత్రులు బ్లాక్ మెయిల్ అంటూ మాట్లాడుతున్నారు కాబట్టి మీరందరూ రండి అని చెప్పి ఒక బీజేపీ పాలిత రాష్ట్రం విషయంలో అయితే నారా లోకేష్ గారు ఇంత ధైర్యంగా ట్వీట్ చేసి ఉండేవారా? లేదు. అంటే అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మనం కాలు దువ్వితే బీజేపీ పెద్దలు కూడా ఆనందిస్తారు కాబట్టి అన్నట్టుగానే ఉంది. సరే, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అడగడం లేదు, కానీ ఎందుకో టీడీపీ పట్ల చాలా సానుకూలంగా ఉంటారు, కానీ వీళ్ళు అడిగితే మరి కొన్ని ప్రశ్నలు సంధిస్తే నారా లోకేష్ గారు సమాధానం చెప్పగలుగుతారా? యూరియా లేక నెలల తరబడి రోడ్ల మీద రైతులు ఉన్నారు, క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు, మద్దతు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఏ పంటకు కూడా అరటి కూడా టన్ను ఈరోజు 3,000కి అమ్ముకునే పరిస్థితి వచ్చేసారు. ఈ పరిస్థితి ఉంది కదా, మరి పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఏ మంత్రులు
అసలు ఏపీలో ఎలా బతుకుతున్నారయ్యా? యూరియా దొరకదు, రైతులకు కనీసం మద్దతు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉండదు, పట్టించుకునేవాడే లేడు, అక్కడ ఎలా బతుకుతున్నారు అని పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, ఇక్కడ ప్రజలకు ఎంత అవమానకరంగా ఉంటుంది. మరి ఇది కూడా అదే కదా. బెంగళూరులో ఎవరో వ్యక్తి మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనగానే వచ్చేసేయండి, మా విశాఖ వచ్చేసేయండి అని ట్విట్టర్లో ఒక మంత్రి ఇన్వైట్ చేయడం ఏంటి? అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దూవినట్టుగా ఉండదా పరిస్థితి? ఇదంతా నారా లోకేష్ తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో మరి ఏ రాజకీయ ఉద్దేశాలతో చేస్తూ ఉన్నారేమో కానీ రెండు రాష్ట్రాల మధ్య, కర్ణాటకలో మన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, అక్కడ ఉపాధి పొందుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఇంత బహిరంగంగా అక్కడ ఎవరో ఒక వ్యక్తి గుత్తలు ఉన్నాయి, మేము ఇక్కడ ఉండలేమనగానే మీరంతా మా విశాఖపట్నం వచ్చేసేయండి అని మాట్లాడినప్పుడు అక్కడి ప్రజలకి, అక్కడి ప్రభుత్వానికి, అక్కడి నాయకులకి కూడా ఏపీ పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది కదా.